ఇంకొక పక్కన పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు బాగా ఉండి 4 సంవత్సరాల తర్వాత మొదటి రోజు వచ్చి నా మీద విరుచుకుపడిపోతాడు. అంటే ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది. నేను అందుకనే మొట్టమొదటిసారిగా 4 సంవత్సరాలు చూశాను. మొదటిసారి ఇంకా లాభం లేదు, 5వ బడ్జెట్ కూడా అన్యాయం జరిగితే నేనే మొట్టమొదటిసారిగా బయట వచ్చి నిరసన తెలియజేశాను. ఎవ్వరూ తెలియజేయాల, నేనే ముందు వచ్చాను. మొట్టమొదటిసారి బయట వచ్చింది నేనే వచ్చాను. అక్కడి నుంచి మీరు చూస్తే ప్రధానమంత్రి ఫోన్ చేసి కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయండి. మా మంత్రులు 2 రాజీనామా చేస్తున్నారు, దాంట్లో రాజీ లేదని మొట్టమొదటిసారిగా అధికారాన్ని కూడా లెక్కబెట్టుకోకుండా మంత్రి పదవుల్ని వదులుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రయోజనాల కోసం అది అవుతానే ప్రధానమంత్రి ఫోన్ చేసినప్పుడు ఈ విషయం చెప్పాను, మాకు అన్యాయం జరిగింది, మీరు న్యాయం చేయండి, ఇంకా కొంత సమయం ఇస్తున్నాం నేను చెప్పి మళ్ళీ కొన్ని రోజులు ఫైనాన్స్ బిల్లు వచ్చే వరకు వెయిట్ చేశాం. పార్లమెంట్లో గొడవ చేస్తూ ఫైనాన్స్ బిల్లు వచ్చింది. ఆ బిల్లులో కూడా మనకు మొండి చేయి చూపించారు, వాళ్ళు పాస్ చేసుకున్నారు. ఏమీ చేయకపోతే ఒకటే ఆలోచించాను, ఇంకుండి లాభం లేదని. ఏదైతే ఎన్డీఏలో మనం ఉన్నాం, తెలుగుదేశం ఉంది కాబట్టి బీజేపీకి తెలుగుదేశానికి అలయన్స్ లేదని అలయన్స్ బ్రేక్ చేసి ముందుకు పోయాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.